అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి, ఇంటి ఇల్లాదుల మొత్తానికి ప్రతి ఒక్కళ్ళకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ, అలాగే పేరు నానిగారు బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్షాల పార్టీ. మరి రాజకీయం అంటే ఏమిటి ఒక్కసారి చెప్పండి. పర్సనల్గా టార్గెట్ చేయటమా? ఎలా అభివృద్ధి చేశాము, ఎంత అభివృద్ధి చేశాము, రానున్న తరాలకు ఏం చేశాము, అది రాజకీయం అంటే. మరి మీ రాజకీయం ఎలా ఉంటుందంటే, ఎన్ని స్కీములు చేశాము, ఎన్ని స్కాములు చేశాము, ఎన్ని లక్షల కోట్లు మింగాము, ఎంతమందిని చంపాము, మరి ఎన్ని లక్షల కోట్లు దాచుకున్నాము, అది కదా మీ రాజకీయం అంటే. పేరు నానిగారు అవునా కాదా? వాళ్ళ రాజకీయం అంటే అదే కదా. మరి ఈ దోచిన డబ్బు అంతా ఏం చేస్తారు, ఎక్కడ దాపెట్టుకున్నారు ఒక్కసారి చెప్పండి. మరి మీరు రేపు పోయేటప్పుడు ఏం తీసుకువెళ్తారు? అదేవిధంగా తమిళనాడు మన ముఖ్యమంత్రి గారు జయలలిత గారు పోయేటప్పుడు ఏమన్నా తీసుకువెళ్ళిందా? ఏమీ తీసుకువెళ్ళలేదు, ఊరకపోయింది. మరి ఆ శవాన్ని కాల్చివేశారో బూడ్చివేశారో తెలియదు. మరి ఆమె ఏమన్నా తీసుకువెళ్ళిందా? ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఆమె ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలకు మనం ఏం చేశాము, రాబోయే తరాలకు ఏం చేశాము, మన రాష్ట్ర అభివృద్ధి ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ స్కీములు, స్కాములు, సంపడాలు, సావడాలు అది కాదు రాజకీయం అంటే. అభివృద్ధి అంటే చెప్పాలంటే ఇంకా ఉంది, అది కాదు. ఒక్కసారి ఆలోచించండి. మీలాగా స్కాములు చేసేవాళ్ళు, స్కీములు చేసేవాళ్ళు, లక్షల కోట్లు మింగేసేవాళ్ళు ఎవరు లేరు, దోపిడీలు చేసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళలాగా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ రాజకీయం అంటే అలా ఉంటుందన్నమాట. ఒక అభివృద్ధి చేత కాదు, రాబోయే తరాలకు ఏం చేశామా, ఏమిద్దామన్నట్టు ఉండాలి. కానీ ఈ దాచుకోవడాలు, ఈ చంపడాలు, శవాల దగ్గరికి పోయి నటనలు చేయటాలు, ఇవి వాళ్ళ రాజకీయాలు. ఏంటంటే అధికారం కావాలి, అధికారం కోసం ఏదో సింపతి పొందాలన్న ఆలోచనలు వెళ్తారు. మరి ఏదన్నా అడగాలంటే ఏమైనా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో అడగాలి. అసెంబ్లీలో కూర్చోలేరు. 11 గంటలకు పోయారు, 11 నిమిషాలకల్లా బయటికి వెళ్ళిపోయారు. గందరగోళం సృష్టించుకుంటూ ఫ్లెక్సీలు పట్టుకొని ఏదేదో మెడికల్ కాలేజీలకు ఇది చేస్తామన్నట్టు వెళ్తారు. మరి అసెంబ్లీకి ఎందుకు పోతున్నారో, బయటికి ఎందుకు వెళ్తున్నారో అది ఎవరికి అర్థం కాదంటారు. అసెంబ్లీకి ఎందుకు వస్తున్నట్టు ప్రతిసారి కూడా ప్రతిరోజు మేము అసెంబ్లీకి హాజరవుతున్నాము, మేము రాజకీయం చేస్తున్నాము, మేము రాష్ట్రంలో ఉన్నాము, మాకు జీతాలు కావాలి, జీతాలతో రావాలి. ఏదో ఒక్కరోజైనా అసెంబ్లీకి వెళ్ళి సంతకం పెట్టి మేము హాజరైతే మాకు జీతాలు వస్తాయి, జీతభత్యాలు కాలం గడిచిపోతుంది, మేము రోజు హాజరవుతున్నాము అన్నట్టుగా ఉంటారు. అలాగే కొంతమంది కూడా ఉంటారన్నమాట. మేము రోజు వచ్చాము, రోజు వచ్చిపోతున్నాము, ఎప్పుడో ఒకసారి వచ్చినా రోజు వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. అలాంటి ఆలోచనలు చేస్తారు. ఒక్కసారి ఆలోచించు, అదేనా వాళ్ళ రాజకీయం అంటే? ఒక్కసారి ఆలోచించండి. అది కాదు. బయట పార్టీ వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు అసెంబ్లీకి అన్నట్టుగా వాళ్ళలాగా చేయాలి. కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి సంతకం పెట్టి జీతాలు రావేమో, జీతభత్యం కోసం కావాలి కదా, మేము రోజు వెళ్తున్నట్టు నటన చేయడానికి వెళ్తున్నాం అన్నట్టు ఉండకూడదు. అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. ఒక్కసారి ఆలోచించండి. ఈ అనిత మేడం గారు హోమ్ మినిస్టర్ అదే అడిగింది. వాళ్ళు అసెంబ్లీకి ఎందుకు వచ్చినట్లు, ఎందుకు పోతున్నట్టు అంటారు. మేడం గారు వాళ్ళ ప్రొసీజరు, వాళ్ళ పొజిషన్ అది అన్నమాట. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కరోజు వచ్చినా కానీ రోజు వచ్చినట్టుగా మాట్లాడుకుంటారు, రోజు హాజరయ్యేట్టుగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళని గంట వేయటానికి కానీ వాళ్ళు వచ్చేది లేదు, చేసేది లేదు. జీతభత్యాల కోసం హాజరవుతారు, వెళ్ళిపోతారు, మాయ మాటలు మాట్లాడుకుంటూ. అంతేగాని ప్రజలకు మంచి చేసేదంటూ ఏముండదు. మేము వచ్చాం పోతామన్నట్టు వ్యవహరిస్తారు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. మన కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఆలోచించరు. ఏ విధంగా నిందలు వేద్దామా, ఏ విధంగా కూల్చిపారేద్దామా పార్టీని, ప్రభుత్వాన్ని,
మన ప్రభుత్వం ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అన్న ఆలోచనతో వాళ్ళ పార్టీ దాని మీద ఆలోచించుకుంటూ ఏదో నిందలు వేస్తూ ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడుతుంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.